గురుభ్యో నమః. వశిష్ఠ మహర్షి చరిత్ర చూస్తున్నాను. వాళ్ళ వశిష్ఠ మహర్షి యొక్క చరిత్ర, ఆ మహర్షుల చరిత్రలు మనకి బాగా అర్థం కావడం కోసమని గురుదత్వాన్ని దృష్టిలో పెట్టి నేను మాట్లాడుతున్నాను. కానీ మహత్తులు గొప్పవి. వాళ్ళ మహత్తులు కంటే వాళ్ళ తప్పు బలం కంటే వాళ్ళ జ్ఞానం గొప్పది కదా. వాళ్ళలో ఏది అత్యధికమైన విషయం. వాళ్ళలో మగుటాయమానంగా కిరీటంగా ఉండేటటువంటిది వాళ్ళ జ్ఞానం. వాళ్ళ తపస్సు ముఖము భుజములు, వాళ్ళ అనుగ్రహం అంతా హృదయం. కిరీటం ఏమో వాళ్ళ తప్పు, వాళ్ళ జ్ఞానం. మిగతావన్నీ తరువాతవి. ఈ ధన సంపాదన పరుడికి వెంకటేశ్వరుడు శిలా విగ్రహం, ఒకటి రాతి బొమ్మ, దాన్ని చూపించి డబ్బు తీసుకోవడం వాడి ఉద్దేశం. ఆయన పరివారం అంతా దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, జేబులోంచి డబ్బు లాక్కునేవాళ్ళు ఉన్నారు. ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఆయనేమో వాళ్ళకి లేడు. ఆశ్రమంలో గురువు కూడా దుష్టుడి విషయంలో అతడు ఉండడు అక్కడ, వాడికి లేడు. అతను ఉన్నాడు అనుకుని వాళ్ళు ఏదో అటాక్ చేస్తారు, అతడు లేడు అక్కడ. వెంకటేశ్వరుడు ఉన్నాడు. భక్తుడికి ఎంత దూరం వెళ్ళి నెత్తిని పెద్ద బెంగల బొంగ మూట నెత్తుకుని సంసార భారం అంతా నెత్తినట్టుకుని రక్షిస్తాడు ఆయన మొక్కుకుందామని ఏడుస్తూ ఆర్తితో వెళ్లే భక్తుడికి వెంకటేశ్వరుడు ఉన్నాడు. కానీ పూజారికి వెంకటేశ్వరుడు ఉన్నాడా? బొమ్మ, అది చూపించి 10 రూపాయలు లాక్కోవడం. అంటే ఏమిటంటే మరి అడగొచ్చు, ఏమంటే పాపం చేయాలంటే అది దొరికిందని. అది చాలా ఉచితమైనటువంటిది, మంచి క్షేమకరమైనటువంటి పాపస్థానం. ఎక్కడ పాపం చేసినా వాడు అక్కడ చేసే దొంగతనం సంఘంలో చేస్తే 3 రోజులు మనడు వాడికి అక్కడ గొడుగు నీడ. ఆ వెంకటేశ్వర స్వామి వెనకాల ఉండి ఆ పని చేయడం వాడికి క్షేమకరం. అలాగే ఎక్కడ క్రైస్తవుడాడో యాంటీ క్రైస్తు అక్కడ క్షేమంగా ఉంటాడు. క్రైస్తవులు వాడికి అపకారం లేదు కాబట్టి. ఆశ్రమంలోనే దుష్టుడు క్షేమంగా ఉంటాడు, బయట ఉండలేడు. దాన్ని ఆశ్రయిస్తాం. ప్రపంచంలో ఇదంతా కూడా సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఆ వెంకటేశ్వరుడు ఆ పూజారికి ఎలాగ ఉండలేదు, అక్కడ ఏనే లేడు. అప్పచేతంటే కద్దన్నవాడికి కదదు. త్యాగరాజ కృతి ఉంది కదా, ఏమంటే కద్దన్నవాడికి ఏమిటి ఆ మాటలు కొంచెం పూర్తిగా చెప్పండి, మర్చిపోయినాను. కద్దన్నవాడికి కలడు, అంతే. ఉన్నాడన్న వాడికే ఉన్నాడు అని త్యాగరాజు పాడాడు. అంటే లేడన్నవాడికి లేడు అని చెప్పడం ఏంటంటే వాడికి లేడు కానీ ఆయన ఉన్నాడు కదా. ఆ మాట దోషం అవుతుందేమో అని అనలేదు ఆవిడ ప్రత్యేకం. ఒకటి చెప్తే చాలని. అలాగే గురువు కానీ దైవం కానీ లేడు అన్నవాడికి లేడు, వాడికి ఉండడు. దురదృష్టమే. ఏదో జన్మాంతర స్థితిలో బాగానే ఉంది. ఈ జన్మలో వాడు ఆలయంలో డబ్బులు మూటకట్టుకుంటాడు. నాకు బాగా తెలుసు ఒక ఇన్సిడెన్స్. 30 ఏళ్ల క్రితం వెంకటేశ్వర ఆలయంలో తిరుపతిలో ఇక్కడ అర్చక వృత్తిలో ఉండేటువంటి ఒక పెద్దవాడు దగ్గరికి వచ్చాడు. 1963, 64 ఆ ప్రాంతంలో. ఏదో అతన్ని ఒక పోలీస్ ఆఫీసర్ నా దగ్గర తీసుకొచ్చాడు. ఇతను చాలా కష్టంలో ఉన్నాడు, ఇతనికి మీరు సహాయం చేయండి, మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వండి, జాతకం చూడండి, ఏదో చేయండి, మార్గం చెప్పండి. అతడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా నేను 40 సంవత్సరములు వెంకటేశ్వర సేవ చేశాను అన్నాడు. వెంకటేశ్వర చాలా ధనం నాకు ఇచ్చాడు, నష్టపోయినాను. ఇది కథ. అంటే 3 అబద్ధాలు ఆడారు, మీరు సేవ చేయలేదు. వెంకటేశ్వరుడు చాలా ధనం ఇచ్చాడన్నారు, ఆయన ఇవ్వలేదు, మీరు తీసుకున్నారు. 3వది నష్టపోయినాను అన్నారు, నష్టపోలేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి. ఇప్పుడు నిజం ఏం జరిగిందో చెప్పండి అన్న. ఇదే వెంటనే ఇప్పుడు మీరు కథ అంతా చెప్పండి. మీరు 3 ముక్కల్లో చెప్పారు, నేను 3 ముక్కలు వదిలి తిరస్కరించాను కదా, నిజం చెప్పండి. నిజమే చెప్పారు మీరు. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు, సగం వయసు ఉంది మీకు, అన్నీ చెప్పారు నాకు. నేను చెప్తాను. నేను అన్ని విధాలైనటువంటి ధనార్జన అక్కడ చేశాను. అన్ని విధాలు అంటే భక్తుల దగ్గర తీసుకోవడం, ఊళ్ళాకపోవడం కాదు, దొంగతనం కూడా. నాకు సుమారు 1962 ఆయన అన్న మాటలు 63లో 5 ఏళ్ల క్రితం నా దగ్గర 12 లక్షల రూపాయల ధనం ఏర్పడింది. అంటే 1959 ఆ సంవత్సరాల్లో 12 లక్షల రూపాయల ధనంతో నేను నా కొడుకుని మెడ్రాస్ పంపించి పెద్ద వ్యాపారం చేద్దామని ప్రయత్నం చేశాను. వాడు నన్ను పీడించాడు, నాకు పెద్ద వ్యాపారం చేస్తాను, వెళ్ళిపోతాను. నాకు అనిపించింది 12 లక్షలు ఇక్కడ ఉంటే ఏమిటి లాభం, చిన్న పెంకుటింట్లో ఇక్కడ ఉండి ఏం చేసుకుంటాను, డబ్బు బంగారం కొన్నాను, ఆస్తులు కొన్నాను, ఇంకా డబ్బు ఉంది, సరే వ్యాపారం చేసుకురా అని చెప్పి మెడ్రాస్ వెళ్ళి ఒక పెద్ద బిజినెస్ వాడి చేత పెట్టించి అంతా పెట్టాలని ముహూర్తం పెట్టుకున్నాను. నా జాతకం చూసి, కొడుకు జాతకం చూసి ముహూర్తాలు పెద్దవాళ్ళు పెట్టారు, మంచి పేరు ముహూర్తం దానికి పెట్టారు, బయలుదేరాను. ఎప్పుడు పెడుతున్నానో అప్పుడు ఆయన బయటికి రేపు పెడదామని చెప్పి ముహూర్తం పెట్టుకున్నాడు, మెడ్రాస్ పెడదామని. ఆ రాత్రి ఆయన ఓ నామం పెట్టుకుని, ఓ బ్రాహ్మణుడు, నల్లని బ్రాహ్మణుడు నామం పెట్టుకుని కనపడ్డాట. పెద్దగా దెబ్బలాడుతూ అరుస్తూ వచ్చాడు ఇంట్లో. ఈ డబ్బంతా తగలబెట్ట తెచ్చుకున్నావా, ఇక్కడ నుండి సుఖంగా తినొచ్చు కదా, ఏముంది నీ మొహం అక్కడ అని చెప్పి ఇలాంటి మాటలు కోపడుతూ దెబ్బలాడుతున్నాడు ఆయన. అంటే ఈయన అంటున్నట్ట, అవునయ్యా నేను నిర్ణయానికి వచ్చాను, నీ సలహాని అడిగాను, ఎవడు పొమ్మని తెచ్చేస్తున్నట్టు.
చెప్తున్నాను వాడు నాశనం అయిపోతావు. ఆ కళలో ఈయన ఆయన్ని నానా మాటలున్నాడు, నేను ఎవడు రమ్మన్నాడు నా ఇంటికి. నిద్ర లేచిన తర్వాత వెంకటేశ్వరుడేమో అని భయం వచ్చింది. ఇప్పుడు నేను ఆయన ధ్యానించారు కదా, స్వప్నంలో కూడా ఆయన ఒక నమస్కారం చేయలేదు, భక్తితో కళ తల కింద పెట్టి నమస్కరించలేదు. అందరూ చూస్తుంటే వెంచామరలేడు ఇవన్నీ చేశాను, చాలా భక్తిగా చేస్తున్నట్టు చేతికి పవిత్ర కట్టుకుని పెళ్లి చేయడం అన్నీ పెద్ద ఆయనే ఒప్పుకున్న మాటలు నేను చెప్తున్నా. అంత కళ ఏమైందంటే వెంకటేశ్వరుడేమో అని భయం వచ్చింది. ఆయన ఇదంతా నాకే మనసులో భయం ఉండొచ్చు, నాలో పెరుగుతున్న ఎక్కడో అంతఃకరణలో ఉండడం చేతి కళ వచ్చి ఉండొచ్చు అని చెప్పి ధైర్యం తెచ్చుకుని వివేకం తెచ్చుకుని దీని వివేకం తెచ్చుకుని చేసుకుని కొడుకుని పంపించాడు. మొత్తం 8 నెలలలో 12 లక్షలు నష్టపోయినట్టు, ₹1 వెనక్కి మిగలలేదు. చివరికి అద్దెకి తీసుకున్న దుకాణానికి ఇక్కడి నుంచి మళ్ళీ డబ్బు తీసుకెళ్లి కట్టిని వాడిని వెనక్కి తెచ్చుకున్నాడు కొడుకు. ఎలా నష్టపోయిందని అడగండి, బహుచిత్రంగా పోయింది. చిత్రాతి చిత్రం ఏంటంటే ఆ ధనం నష్టం అలా కాకూడదు. అది నేను ఇప్పుడు ఏమిటంటే నా కొడుకు ఇంటికి వచ్చి వాడికి పిచ్చిచ్చింది, వాడు మతిభ్రష్టుడయ్యాడు, నన్ను ఏం చేయమంటారు? నేను మొట్టమొదటి సమాధానమే చెప్పాను, అది మీరు సంపాదించింది కాదు, తీసుకున్నది వెంకటేశ్వరుడు ఇవ్వలేదు, మీరు తీసుకున్నారు. కానీ ఆయన మీకు చెప్పాడు, ఇక్కడ ఉండి నువ్వు నా ఆశ్రయంలో ఉండి నువ్వు తింటున్నంత కాలం నీకు ఆపద ఉండదు, ఇక్కడ ఉండి సుఖంగా తిను బతుకు. శిథిలాల్లో ఉండే గబ్బిలం శిథిలాల్లోనే క్షేమంగా ఉంటుంది. బాగా పెద్ద లైట్ వెలిగించేటువంటి దివ్యభవనుడు చంపేస్తారు దాన్ని. ఒకదానికి ఒక స్థానం కల్పించబడి ఉంది, అది అక్కడే క్షేమంగా ఉంటుంది. స్థానం పోతే స్థాన బలం పోతుంది. ఆయన దగ్గర పడుంటే క్రిమికీటకాలతో పాటు ఈ మనిషిని సహించి ఊరుకుంటాడు. ఆ ఎలకలు వచ్చి తినేయటం లేదా లడ్డూలు ఒక్కొక్క మాట, వాటిని మీద కోపడుతున్నాడు ఆయన. ఆయన మీద దివ్యవస్త్రం కదా, దాన్ని కూడా పురుగులు పొరుగుతున్నాయి, ఆయనకేం కోపం వస్తుందా? ఆ క్షుద్రమైన క్రిమికీటకాల్లో వీడు మనుషుడు శరీరంలో ఉన్నాడు. ఆ ఎలకలు ఎలాగ దొంగతనంగా తింటున్నాయో, ఎలకలు వచ్చి ఆయన ఆభరణాలు కూడా పురుగుతున్నాయో, ఆయన వస్త్రాలు చిల్లులు పెడుతున్నాయో, అలాగే ఈ క్రిమికీటకం మనిషి దేహంలో ఉంది. దీన్ని ఉపేక్షిస్తాడు. అక్కడ ఉంటేను మనిషినే బతకదలుచుకుంటే ధన అక్కడికి వెళ్ళి చేసుకున్నామంటే అనుమతించలేదు ఆయన. మరి ఏమిటి ఆయన ఉన్నాడా వాడికి లేదంటే ఆయన ఉపేక్షించాడు. వాడు ఆయన ఉన్నాడనైనా ఎప్పటికైనా వాడికి తెలియ, అది అనుగ్రహం. వాడు ఆ ధనంతో బాగుపడితే అనుగ్రహం కాదు. ఇంత నీచుడిని కూడా అనుగ్రహంతోనే బోధించాడు. ఆయనకి మా ఇంట్లో భోజనం పెట్టి రోజంతా ఆయనతో మాట్లాడి, నేను ఆఫీస్కి వెళ్ళకుండా రోజంతా ఆయనకి విషయం అంతా బోధ చేసి సాయంకాలం దాకా ఆయన కన్విన్స్ చేసిన తర్వాత శాంతచిత్తుడైనాడు. ఎక్కడికి పోలేదండి, ఆయన దగ్గరికి పోయింది. ఇప్పుడైనా మీ కొడుకుని అక్కడికి తీసుకెళ్ళి నియోగించండి, సేవలో పెట్టండి, వాడు పిచ్చి కుదురుతుంది అని చెప్పి సంవత్సరం తర్వాత ఉత్తరం రాశాడు. మీ జ్ఞానామృతంతో నేను బాగుపడ్డాను, నా కొడుకు మళ్ళీ అక్కడ పెట్టి వాడిని చీపురు పెట్టుకుని నీళ్లు పోసి కడిగేటటువంటి కనులు వాడిని పెట్టాను. నేను ఇదే చెప్పాను, చీపురుతో ఊడిపించండి, అది చాలు ఆ గుడి, దాంతో వాడు బాగుపడతాడు. సుమారు 7 తర్వాత వాడు బాగుంటాడని మీరు చెప్పారు. ఇప్పుడు బాగున్నాడు వాడు, పెళ్లి సంబంధాలు వచ్చినాయి వాడికి. ధనం ఏమీ లేదు ఇప్పుడు నా దగ్గర. జ్ఞానోదయం ఒక రకంగా అయింది నాకు. పూర్వంలాగా ధనార్జన పనుని కాదు, నాలో మార్పు వచ్చింది. అప్పుడు నాకు ఇప్పుడు 68 ఏళ్ళు. ఆనాడేదో పోయినాడు తర్వాత సంఘటన నాకు 30 ఏళ్ళ జరిగిన విషయం చెప్తున్నాను. పోషిస్తాడు భగవంతుడు. అక్కడ ఉన్న నాళ్ళు వాళ్ళు క్షేమంగా ఉంటారు. అపకింద తేలు క్షేమంగా ఉంటుంది, లేకపోతే చాప వెనకాల మూల క్షేమంగా ఉంటుందని వీధిలో డైనింగ్ హాల్లో మధ్యన అడ్డంగా వస్తే క్షేమంగా ఉంటుంది. అది సంప్రదాయాన్ని బయటికి కనపడదు. కానీ అలాగే కొన్ని ఆశ్రయాలు ఉన్నాయి, ఎక్కడ వాడు బతుకుతాయి, పర్వాలేదు. దానికి ప్రకృతి, ఇదంతా ప్రకృతి మనదా ఏమిటి? నిరంతరంగా జరిగే ప్రకృతి. ఎవరు ఎలాగ వెళ్తారో ఏం చేస్తారు రక్షించగా మన కర్తవ్యం ఏమన్నది ఎవరి విషయంలో. అడిగిన వాడికి బోధ చేయడంలోనే నిమిత్త మాత్రంగా ఉండాలి కదా గురువు. అడగని వాడిని బాగు చేయడంలో కర్తృత్వం ఎక్కడుంది? వాత్సల్యంతో ప్రేమతో ఎంత చెప్పినా నిమిత్త మాత్రంగా చెప్తాం. కర్తృత్వ భావనతో గురువు బోధించడం ఎప్పుడు కూడా. వాత్సల్యం ఉంటుంది కానీ ఇతన్ని జ్ఞానాన్ని చేస్తాను నేనున్నాను అలా అనుకోడు. అతడి జ్ఞానికి కావాలని కోరుతూ ఉంటాడు, నేను చేస్తాను అనుకో. చాలా తేడా ఉంది. ఈశ్వర అనుగ్రహం ఇతడు ఎందుంది, ఇతడు జీవన్ముక్తుడవుతాడు, ఇతడు ఏందో ఆత్మజ్ఞానం కలుగుతుంది. నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, నాను నడిపేవాడిని, ఆ అవతల ఒకటి చేరు అంతే. ఆ భావనతో ఉంటాడే. అలాంటప్పుడు గురువు కానీ ఎవడైనా జ్ఞానం బుద్ధిన్నవాడు ఎవడైనా కర్తృత్వం పెట్టుకుంటాడా ఇంకోటి విషయంలో? అలాంటి బాధ్యత ఎవరైనా లేదు ప్రపంచంలో. కాబట్టి ఒకటేమిటంటే, ఒక అదృష్టం ఉండబట్టే అపచారం భగవంతునికి చేస్తే ఆయన కటాక్షించి ఎప్పుడైనా అనుగ్రహించవచ్చు. కానీ మామూలు మనిషి యందు అజ్ఞానావరణ కలిగి కామక్రోధాలు, ఇప్పుడు నేను చెప్పిన పూజారికి జీవుడి యందు వాడు ఈవిల్ కాదు, అజ్ఞానావృతమైన సామాన్యుడు. వాడు అజ్ఞానంలో అంధకారంలో పడిపోయిన సామాన్యుడు కాబట్టి వాడిని రిపేర్ చేశాడు.
భగవంతుని మీద పగ కాదు, భగవంతుని మీద పగ వాడికి లేదు, వాడికి ధనాశ అజ్ఞానమే ఉంది. ఎవరి ఎందుకు భగవంతుని మీద పగ ఉంటుందో వాడికి కనపడడు, వాడిని పట్టించుకోడు, వాడు ఎంత అపచారం చేసినా సహిస్తాడు, మాట్లాడడు, వాడిని రియాక్షన్ ఎందుకంటే తన ఉనికి వాడికి తెలియడం కూడా ఆయన సహించడు. కాబట్టి వాళ్ళ ఎందుకు పూర్తిగా ఉపేక్ష భావం గురువులే నాకు శత్రువులు ఎందు శ్రద్ధ ఉండదు, భక్తులు ఏందే శ్రద్ధ ఉండదు. శత్రువు మీద శ్రద్ధ అవుతుంది కదా, లేకపోతే వాళ్ళ హృదయంలో తాను ఉండదు, వాళ్ళ హృదయంలో తాను ఉండదు. అది ఈవిల్ కాదు, కొంచెం ఇలా ఉంది. నేను నా జీవితంలోనే ఈ 66 ఏళ్ల జీవితంలో కనీసం నాకు అంతో ఎంతో ప్రపంచ జ్ఞానం బుద్ధి కాస్త కలిగింది. 55 ఏళ్ళు అయింది, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. 10 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నాను, ఆత్మలు చూస్తున్నాను, గురువులు చూస్తున్నాను, మనుషులు చూస్తున్నాను. ఈ లోకం యొక్క నాటకం చాలా చమత్కారంగా కనపడుతూనే ఉంటుంది. గురువు అనేవాడు ఒక తత్వమే కానీ శరీరం కాదు. ఆ తత్వం ఒక మాట గురువు మీకు దొరికిన తర్వాత ఆ శరీరం వెళ్ళిపోయినా గురువు మీతో కూడానే ఉంటూ ఉంటాడు. ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. సర్వాంతర్యాన్ని రిసెప్షన్ స్తంభంలో ఉన్నట్టు మీరు ఆశ్రయించిన గురుతత్వం మిమ్మల్ని వదలదు. అదే జనమరణాలు ఉండవు, ఆ తత్వం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఒక చోట నుంచి ఒక చోట ఎందుకు వెళ్ళాలంటే ఒక చోట మనుషులను వదిలిపెట్టి మరో చోట గురువుని వదిలిపెట్టాడు, ఒక చోట మనుషులను వదిలిపెట్టాడు. అక్కడ ఉండేటటువంటి మనుషులలో అశాంతి ఉంటుంది, గురుతత్వం శాంతినిస్తుంది. కాబట్టి ఎండగా ఉంటే నేరుగా వెళ్ళినట్టు లోపల వస్తున్న వదిలిపెట్టడు, అతన్ని అనుసరిస్తూ కూడా ఒక మాట కలిగిన కటాక్షం అనుగ్రహం గురువు జన్మలు అతను ధరించే వరకు ఉంటుంది అవసరమైతే. ఇది అనుభవం లోపల్లో జరుగుతుంది. గురువుని వదిలిపెడతాడా, గురువు ఇతను వదిలిపెడతాడా? ఇప్పుడు అలా వివేకి ఎప్పుడు వదిలిపెట్టడు. అనుగ్రహ స్వరూపుడు అని గురువు ఎవరిని వదిలిపెట్టాడు. స్థానాంతరం మనుషులు అక్కడ ఎండగా ఉంది, అక్కడ బురదగా ఉంది. ఇప్పుడు కూడా ఇది అనుభవంలో నిత్య జీవితంలో భారతదేశం అంతా కూడా ఆసేతి హిమాచల పర్యంతము ఉంది గురుతత్వం వ్యాపించి. ఆస్తికుణ్ణి అనుగ్రహిస్తూ ఉండనే ఉంది, అన్వేషిని అనుసరిస్తూనే ఉంది. ఎవడైతే సత్యాన్వేషణ బుద్ధితో గురువు కోసం వెతుకుతున్నాడో, గురువు కావాలనుకున్నాడో అతని దగ్గరే ఉంటాడు. అన్నాడు ఇందులో ఉండే దోషములు కూడా పరిహరించి అతన్ని అనుగ్రహిస్తున్నాడు గురుతత్వం. ఆ సేతు హిమాచల పర్యంతం రామేశ్వరం నుంచి కేదార్నాథ్ దాకా నేను చూశాను, ప్రతి చోట చూశాను. ఆ సాంప్రదాయాలు, ఆ మంత్రాలు, ఆ పూజలు, ఆ విగ్రహాలు ఏదో వికారంగా ఉంటాయి తప్ప తత్వం మాత్రం ఒకటే. ఆ భారతీయత, ఆ గురుతత్వం, ఆ ప్రబోధం, ఆ మార్గం, ఆ సరెండర్ అదంతా కూడా అలాగే ఉంది. ఫకీర్ మహారాజ్ పంజాబ్లో హుషియార్పూర్ నుంచి వచ్చాడు. ఆయన మా ఇంటికి వచ్చి నాతో వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా రమ్మన్నాడు. రాజేశ్వరరావు గారి ఇంట్లో ఉంటే ఫకీర్ మహారాజ్ 75 ఏళ్ళు ఉన్నాయి అప్పుడు వరంగల్. ఆయన నాతో ఆయన గురువుతో ఆయన చేసిన రోజులు అవన్నీ చెప్పుకుంటూ వచ్చి मेरा गुरु को बहुत सताया, इतना सताया मैं क्या बोलूं, इतना ऐसी पापी कोई नहीं है इस दुनिया में. ना अंत पापी इंకొకడు లేడు, గురువుని అంత బాధించాను. लेकिन मुझे कभी नहीं छोड़े, एक पल मुझसे दूर नहीं हुआ. ఒక గడియ క్షణం కూడా నా నుంచి దూరం కాలేదు నాకు అన్నాడు. అతడు అజ్ఞాన అవిద్య ఉంది కానీ అదిగో యాంటీక్రైస్ట్ ఈవిల్ కాదు, దోషం. కాబట్టి అతన్ని ఉద్ధరించే తీరాడు, ఉద్ధరించకుండా వదిలిపెట్టలేదు. ఎంత గురుభక్తితో ఉన్నాడంటే, గురుభక్తి కంటే జ్ఞానం ఏమిటి, పురాణం ఏమిటి, ఉపనిషత్తు ఏమిటి, గురుభక్తి పుస్తకాలకి ఎందుకు అంటాడు. చెప్పాడు వెళ్ళే కూడా నా గురువు ఆజ్ఞ అయిపోయింది, నేను అమెరికాకి వెళ్తున్నాను ఆపరేషన్కి. ఆయన ఉండే వీధిలో ఆయన ఆశ్రమం ఉంది, ఆయన లక్షలాది భక్తులు ఉన్నారు, అందరూ కోటి తీసుకుంటే అమెరికాకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. ఆ వీధిలో చివరి ఒక పాన్ దుకాణం ఉంది. రోజు పొద్దునే ఒక టోపేది పెట్టుకుని ఆయన సంధ్యానం స్నానాలు ఏం లేవు కదా అని తాగి ఏమనుంటారండి. అక్కడికి వెళ్ళి రోజు పొద్దున మొహంగడుకోగానే ఇంత టీ తాగుతాడు, అంత చేరు టీ తాగుతాడు. అక్కడికి వెళ్ళి ఒక పాన్ తెచ్చుకుంటాడు. ఆ
ఆ పాన్ ఎవడూ తేకూడదు, తనే వెళ్ళి నడిచి వెళ్ళి వాడి దగ్గర కొనుక్కు తెచ్చుకోవాలి, డబ్బులు ఆ సంచులో తనే ఇవ్వాలి వాడు. అది వాడికి ఇచ్చిన వరం. వాడు అడిగాడు, మీరే వచ్చి నా దగ్గర పాన్ తెచ్చుకోమని, ఎవరినో నౌకర్ని పంపించకండి. అరే బేవకూఫ్, तुम तो मेरे पास लेकर दे सकते हैं అన్నాడు. नहीं मैं दुकान छोड़ के नहीं आऊंगा, దుకాణం వదిలిపెట్టి నేను రాను, నువ్వు వచ్చి నా దగ్గర తీసుకోవాలంటాడు. అందుకని దుకాణానికి వెళ్ళి ఈయన పాన్ కొనుక్కుంటాడు, తీసుకుంటాడు. వాడికి ఆఖరి రోజున అమెరికా వెళ్ళే రోజుని అది ఏయితో ఆఖరి పాన్ ఇది ఆఖరి చివరి పాన్, దీని తర్వాత మళ్ళీ నేను ఇక్కడ రాను, నేను బక్సా మీద బన్కే ఆజావుగా వాపస్ అన్నాడు. అంటే బక్సా మీద బాన్కే ఆజావుగా వాపస్ అన్నాడు. ఆయన డెడ్ బాడీకి బాక్సులో వచ్చినాడు చెప్పాడు. తమాషా మనిషి. ఆయనకి ప్రపంచం అంతా గురుమయం. ఎక్కడ హోషియార్పూర్, ఎక్కడ పంజాబ్, భూమిని పట్లలో మనం మాట్లాడుకుంటున్నాం. అదే తత్వం, అదే బోధ. ఈ భారతీయ సాంప్రదాయంలో ఈ మహర్షులు ప్రతిష్ఠించింది ఏమిటంటే ఈశ్వరతత్వం కాదు, గురుతత్వం. వాళ్ళు దాన్ని సుప్రతిష్ఠితం చేసి శాశ్వతత్వం దానికి ఇచ్చి వెళ్తారు. అయినా అవివేకం మనుషుని వదలటం లేదు, ఆశ్రయం పొందటం లేదు. అంత వస్తువు ఉండి కూడా వాళ్ళ చరిత్ర ఆ గురుతత్వం మీద నిష్ఠిత, ఆ గురువుని ధ్యానం చేసుకుంటేనే వాళ్ళని ధ్యానిస్తున్నాను. అందరూ గురువు యొక్క తత్వం అనేక రూపాలు అలాగే ఉన్నారు. వాళ్ళని అలా భావన చేస్తే ఈశ్వరుడు రక్షించడు, ఈశ్వరుడు భక్షించడు, ఏ పని చేయడు, తటస్థుడు అతడు. గురువే చేస్తాడు, ఆ పని భక్షించడు. గురువు రక్షిస్తాడు. రక్షించే లక్షణం కలిగిన ఈశ్వరుడు పేరు అని నాకు దృఢంగా, నాకు అనేక జన్మల్లో అర్థమైనటువంటిది. ఎన్నడూ శృతి లేనటువంటి ఆనందాన్ని ఆ పరమ గురువు నాకు ఇవ్వడం లేదు. నిజంగా చెప్తున్నాను, ఆయన నన్ను రెండో వదలలేదు. అనేక తప్పులు అనేక జన్మలలో నేను చేసిన నన్ను ఆయన వదలలేదు. పరిపూర్ణని చేసి నీకు ఇంకా ఆనందించి నీకు పొందవలసింది ఏమీ లేదురా అని చెప్పినాను. ఆయన అనుగ్రహం తప్ప అర్హత కాదు. తన దయ వారికి ఉంటుంది. ఒకటే సరైన దాన్ని నమ్ముకున్న వాడికి, నమ్ముకుని దాని చుట్టూ తిరిగితే అంత అజ్ఞానంలో ఉన్నా, అశ్రద్ధలో ఉన్నా పర్వాలేదు. అశ్రద్ధలో ఉండండి, భోజనం చేసి నిద్రపోండి, ఆ సంబంధం పెట్టుకుంటే చాలు అని నా అంత నమ్మకం. నిరంతరం ధ్యానం చేసే వ్యక్తి ఎవడుకుంది? నిరంతరం ఏకాగ్రతతో ధ్యానం చేస్తారా? తింటాం, పడుకుంటాం, కాసేపు టీవీ చూస్తాం, న్యూస్ పేపర్ చూస్తాం, అయితే ఏమైంది? ఏం దోషాలు? హృదయంలో మనుషులంగా వదలకూడదు. ఆ తత్వం రక్షిస్తుంది. గురువుల యొక్క శరీరాలు అశాశ్వతాలు, కానీ వాళ్ళ బోధామృతము, వాళ్ళ దయ, వాళ్ళ శక్తి, వాళ్ళ సమర్థత, రక్షక సమర్థత శక్తి నిత్యము శాశ్వతము చైతన్యవంతమై ఎప్పుడు ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. అది నిజంగా ఋషి చరిత్రలు అన్నీ కూడా అమోఘమైనటువంటి, ప్రతి చోట బ్రహ్మ విష్ణు రుద్రులు వస్తున్నారు. అంటే త్రిమూర్తులకి సన్నిహిత సంబంధం జరిగిన వాళ్ళు మనుషులే. వాళ్ళు మళ్ళీ అంత వాళ్ళకి సాధ్యమైతే, వాళ్ళ అనుగ్రహం ఉంటే మనకెందుకు సాధ్యం కాదు? వాళ్ళు ఎంతోమందిని ఉద్ధరించారు. అది మాత్రం ఎప్పుడైనా ఈ భారతదేశంలో ఇది మాత్రం సావదండి. అది ఈ సంప్రదాయం ఎప్పటికైనా భారతదేశ సంస్కృతికి కళ్యాణప్రదమై పునరుజ్జీవన హేతు అవుతుంది. ఈ సంస్కృతి యొక్క పునరుజ్జీవన హేతు దేంట్లో ఉందంటే వేదకర్మంలో, వేదం మళ్ళీ అందరికీ నేర్పడం, వేద పాఠశాల పెట్టడం, అందులో లేదు గురుభక్తి లేదు. వేద పాఠశాల పెడితే వేదం ఉద్ధరించబడుతుంది, వేద కర్మలు ఉద్ధరి వేద కర్మలు మాత్రం ఉద్ధరించబడతాయి. గ్రంథాలు చూస్తే అత్యువిషయం గ్రంథాలు దొరుకుతూ ఉంటాయి. అలాగా భారతీయత, సనాతన ఆర్య ధర్మం యొక్క పునఃప్రతిష్ఠ, పునరుజ్జీవనం గురుతత్వంలో అది సజీవంగా అవుతుంది. అది విస్మరించి నశిస్తున్నారు. జ్ఞాపకం తెచ్చుకుంటే వాళ్ళు మనుషులు బాగుంటారు. తత్వం మాత్రం శాశ్వతంగా ఉంది. దీని భవిష్యత్తు అందులో ఉందనే నా ప్రగాఢమైన విశ్వాసం. ఆలయాలు పడగొట్టారు, కానీ భగవంతుడి మీద భక్తి పడగొట్టారు వాళ్ళు. ఆలయాలు నాశనం చేశారు, భక్తి నాశనం చేయగలిగారా? అలాగా తత్వం శాశ్వతమైన చరిత్ర అయిపోయింది. వశిష్ఠుడి చరిత్ర, వశిష్ఠ మహర్షి చరిత్ర చిత్రమైంది. ఎందుకంటే సత్వగుణంలో అగ్రగణ్యుడు, లోకంలో అందరికంటే అత్యుత్తమమైనటువంటి మహోన్నత స్థానాన్ని ఉన్నవాడు ఆయన. బ్రహ్మదేవునికి కూడా ఆగ్రహం ఉంది, రజోగుణం ఉంది, కానీ ఆయనలో లేదు. అంటే బ్రహ్మదేవుని కంటే అది కూడా గుణంలో అలాంటి మహాత్ముడు. ఈయనకి ఒక జన్మ కాదు, శరీరం పోగొట్టుకుని మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ శరీరం తెచ్చుకున్నవాడు.
కాబట్టి ఆయన మొదటి జన్మ రెండో జన్మ అని చెప్పి అలా చెప్పవలసి వస్తుంది. ఆయన వ్యక్తి అలాగే ఉన్నారు, అదే చిత్తము, అదే వ్యక్తి. శరీరం పోతే శరీరం మళ్ళీ తెచ్చుకున్నారు అని నిమి చక్రవర్తి యజ్ఞం విషయంలో ఒక పెద్ద గాథ ఉండేది. బ్రహ్మముఖం నుంచి పుట్టినటువంటి నవబ్రహ్మలు ఎవరైతే ఉన్నారో సృష్టి కోసం చేయబడిన వాళ్ళు, అందులో ఈయన ఒకరు. సప్తమర్షుల్లో ఒకరాయన. ఇక్ష్వాకు వంశానికి కులగురువు, త్రిలోక పూజురాలైనటువంటి అరుంధతికి భర్త. బ్రహ్మ సృష్టి ప్రారంభంలో ఆయన సంకల్పించినటువంటి సంతాన బాహుళ్యం ఏదైతే ఉందో చాలా పరంపరగా చాలా పెరగాలని అనుకున్నారు, కానీ అలా పెరగలేదు. అసలు సంతానం కోరుకోవడం లభించకపోవడం బ్రహ్మచరిత్రతో ప్రారంభమైంది. చాలా దుఃఖపడ్డాడట ఆయన. కోరుకుంటే లేకపోవడం, భరించలేని వాడికి ఆధిక్యత, సంతానంలో అలాంటి ఒక విడంబం ఉంది. ఆయన మానసపుత్రులైన ఋషులని సృష్టిస్తే వాళ్ళు సంతానాన్ని అభివృద్ధి చేయలేదు. ప్రజాపతులను సృష్టించాడు. భృగువు పులస్యుడు, పులహుడు క్రతువు, ఆంగిరుడు మరీచి, దక్షుడు అత్రి, వశిష్ఠులు. ఈ ప్రజాపతులే నవబ్రహ్మలని విఖ్యాతి. వాళ్ళు మాత్రం ఆయన ఉద్దేశాన్ని గౌరవించారు, ఆయన సంకల్పాన్ని గౌరవించారు. కొందరు పూర్వం ఆయన అభిప్రాయంతో ఏకీభవించిన నారదాదులు మాకు ఈ జగత్ సృష్టితో సంబంధం లేదు అని వారు స్వవిషయాన్ని గురించి ఆలోచించుకున్నారు. తమ పితామహుడు పుట్టించినటువంటి బ్రహ్మదేవుని యొక్క సంకల్పం అది మన కర్తవ్యం, మనకు సృష్టికర్త అతడి ఆజ్ఞ పరిపాలన మన కర్తవ్యం. ఈ ధర్మం కాక స్వధర్మం ఆత్మధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు. వీళ్ళు కృతజ్ఞత చూపించి ఆయన ఉద్దేశాన్ని అవలంబించిన వాళ్ళు వీళ్ళు. ఆ తేడా ఉంది. ఈ వశిష్ఠుడు దక్ష ప్రజాపతి కూతురైనటువంటి ఊర్జ అనే ఆమెని వివాహం చేసుకున్నట్ట. ఆయనకి సంతానం 7 కలిగారు. విరజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహు, సవనుడు, అనఘుడు, సుతపుడు, శక్రుడు. శక్రుడు ఇంద్రుడిని కూడా అర్థం. ఈయన కుమారుడు ఋషి, ఈయన వేరు. అయితే ఒక మన్వంతరంలో సప్తర్షిలో ఒక గ్రూప్ ఉంటారు. ఈ వశిష్ఠ మహర్షి సంతానం 7 కూడా వాళ్ళ తపస్సు ఎట్టిదంటే, ఉత్తమ మన్వంతరంలో ఉత్తమ చాక్షుష రైవత ఉత్తముడనే ఒక మన్వంతరంలో, ఆ మన్వంతరంలో సప్తర్షులైనారట వాళ్ళు. వశిష్ఠుడు యొక్క గొప్ప ఏమిటంటే నారదుడి కంటే గొప్పవాడని చెప్పవలసి వస్తుంది. నారదుడు నాకెందుకు ఈ సంసారం, విముఖుడైపోయినాడు, బ్రహ్మోపాసన చేసినట్టు మమ్మల్ని ఆత్మజ్ఞానాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతా, నీ ఆజ్ఞ మాకొద్దు, మమ్మల్ని నరకంలో పడేయద్దు సంసారంలో అని అన్నారు. వశిష్ఠుడు ఆయన చెప్పిన పని చేసి బ్రహ్మజ్ఞాని అయినాడు తర్వాత. కాబట్టి తన యొక్క ఆత్మదర్శన యోగమందు తత పూర్వమే రుణం తీర్చుకున్నాడు ముందర. వాళ్ళు శాపగ్రస్తులైనారు. అజ్ఞానం వాళ్ళకి శపించి ఇచ్చాడు, ఆయన సంసారాన్ని ఇచ్చాడు. ఆ ప్రమాదం లేకుండా తాను ఆయన చెప్పిన పని చేశాడు. అంటే నిస్సంగుడే సంసారం అందున్న మహావ్యక్తి అని అర్థం. సంసారం వల్ల బాధించబడలేదు. అతడి జ్ఞాన మార్గంలో అతడు వెళ్ళనే వెళ్ళాడు. సంతానం కన్న తర్వాత అతడు అన్ని గుణములను వర్జించి ఘోరమైన తపస్సు అగ్నిరూపుడే చేశాట. తను అగ్నివలే అగ్ని స్వరూపాన్ని తాను పొంది, అంటే ఈ ప్రపంచంలో ఏ దోషం దగ్గరికి రాదు. అప్సరసులు ఇంద్రుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరు రారు. అగ్ని స్వరూపుడుగా ఉంటేను దగ్గరికి వెళ్ళడానికి ముట్టుకోవడానికి భయం కదా. వాళ్ళు మనిషిగా ఉండగా వాళ్ళ తపస్సులు అగ్ని వల్లే ప్రకాశించడం భయపడ్డారు. ఇతరు అగ్ని అయినాడు. ఆయన ఆశ్రమం సృష్టి మొత్తానికి ఇది 2వ బ్రహ్మలోకంలా ఉండేదిట. ఆయనకి ఆశ్రమంలో ఆయన సేవించే శిష్యులు వాలకిల్యాదులు, బ్రహ్మర్షులు. వాళ్ళు కూడా అలాగే ఉన్నాడు. అయోధ్యని పరిపాలించే ఇక్ష్వాకు కులానికి మూలపురుడైన ఇక్ష్వాకు అనే రాజు వశిష్ఠుడిని ప్రార్థించి తన ఇంటికి తీసుకెళ్లి కొంతకాలం ఉంచుకుని ఆయన కరుణకి పాత్రుడై, మహాత్మా నేటి నుంచి మా వంశానికి మా కుల గురువులై మా వంశక్షేమాన్ని మా ధర్మాన్ని దయచేసి రక్షించవలసింది అని అడిగారు. ఆయనకి భవిష్యత్ కాలంలో త్రికాలవేది, ఈ ఇక్ష్వాకు వంశం వల్ల చాలా ధర్మ పరిపాలన జరుగుతుంది, విష్ణువు భూలోకానికి రాదలుచుకుంటే యోగ్యమైన వంశం ఇదే అవుతుంది అని ఆయన గ్రహించిన వాడై ఆ వంశస్థులందరికీ కులగురువు అయినాడు. ఇక్ష్వాకుడి తర్వాత అతని వంశంలో నిమి అనేవాడు రాజ్యానికి వచ్చి తండ్రి వల్లనే వశిష్ఠుడిని గౌరవిస్తూ వచ్చాడు. ఆ నిమికి 1000 సంవత్సరాల సత్రయాగం చేయాలని బుద్ధి పుట్టిందిట. అంటే వాళ్ళ ఆయుర్దాయం దశరథుడు 80,000 సంవత్సరాలు బతికాడని చెప్తారు.
అవి ఏం శరీరాలు ఏం దాని గురించి మనం విమర్శించడానికి వీల్లేదు. ఒకటి మాత్రం మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అబద్ధం అనడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నోరెత్తడానికి వీల్లేదు. నమ్మితే మనకు వచ్చే నష్టం ఎప్పుడూ లేదు, నమ్మకపోతే మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లౌకికంగానే మాట్లాడుతున్నారు. ఆ నిమి 1000 సంవత్సరములు సత్రయాగాన్ని సంకల్పించి ఆయన అన్నట్ట కులగురు అయిన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి తమరు దీనికి హోతగా ఉండవలసింది మహాత్మాని అడిగారట. ఆ నిమి కోరిక మన్నించాడు. కానీ ఆయన అన్నాడు, నీ యజ్ఞంలో హోతగా ఉండడానికి అభ్యంతరం లేదయ్యా నాకు. ఆయన ఇంద్రుడు ఇంతకు ముందు నన్ను హోతగా ఉండమని ఒక యజ్ఞం నేను చేస్తానని ఉండవలసిందే అని నన్ను అడిగాడు. 700 సంవత్సరాలు ఆయన యజ్ఞం చేస్తానన్నాడు. సరే అని నేను వాగ్దానం చేశాను. కాబట్టి ముందర ఆయన చెప్పిన యజ్ఞం పూర్తయిన తర్వాత నీ యజ్ఞానికి హోతగా వస్తాను అన్నాడు. 700 సంవత్సరాలు ఇంద్రుడి యజ్ఞం ఏమో ఈయన చేసి వెనక్కి రావడం. అప్పుడు సత్రయాగం 1000 సంవత్సరాలు యాగం చేయాలంటే చిన్న పోస్ట్పోన్మెంటేనా ఇది? ఇవాళ అనుకున్నది రేపు వస్తారంటే పర్వాలేదు, 700 సంవత్సరాలు ఇంద్రలోకానికి వెళ్ళి చేస్తాట ఈయన. ఏమిటిదంతాను? ఒక మాట సంకల్పం చేసిన తర్వాత నిద్ర పట్టదు. సత్రయాగం ఆ నిమి చక్రవర్తి లాంటి వాడికి ఇక్షోక కొడుకు, తీవ్ర స్వభావుడు, క్షత్రియుడు. సరే అన్నాళ్ళు నేను ఉండను, ఏం మాట్లాడలేదు. సరే అని లేదు, అవునని లేదు, ఉంటానని చెప్పలేదు, నీకోసం వెయిట్ చేస్తానని చెప్పలేదు. ఇంటికి వచ్చేసి యజ్ఞానికి ప్రారంభం చేశాడు. వశిష్ఠుడు ఈ సంగతి తెలియదు, ఆయన ఏమో ఇంద్రుడి యజ్ఞానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ నిమి గౌతముడిని ప్రార్థించి మీరు హోతగా ఉండండి వశిష్ఠుడిగా, ఆయనకు మా వశిష్ఠులు ఇంద్రయాగానికి వెళ్ళారు అంటే గౌతముడు వెళ్ళాడు. సరే, గౌతముడి హోతృత్వం యజ్ఞం అంతా కూడా ప్రారంభమైంది, నడిచిపోతోంది. ఈయన ఇంద్రలోకానికి వెళ్ళి 700 సంవత్సరంలో ఇంద్రుడి యాగం పూర్తి చేసి వశిష్ఠుడు వచ్చాడు నిమి చక్రవర్తి యాగానికి. నిమి చక్రవర్తి యాగానికి హోతగా ఉందామని సంకల్పం చేసుకుని వచ్చాడు ఆయన. గౌతముడు ఆతిథ్యంతో యజ్ఞం జరుగుతూ ఉండగా చూశాడు. అది అవమానంగా భావించాడు వశిష్ఠుడు. నేను చేసుకుంటానని ఆజ్ఞ తీసుకోవాల్సింది, మీరు రావడానికి వీల్లేదు, నేను అంతకాలం ఆగలేను, గౌతముడిని ఆశ్రయించి నేను చేయించుకుంటాను, నాకు ఆజ్ఞ ఇవ్వాల్సింది, కులగురువుగా ఆజ్ఞ అడగవలసింది. నిమి ఆ అవిధేయత చూపించాడు. న్యాయంగానే వారికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఆయనకు ఆగ్రహం వచ్చి, నన్ను తిరస్కరించావు కులగురువుని, కాబట్టి ఈ పాపానికి నువ్వు విదేహుడు కమ్మన్నాడు. విదేహ రాజ్యం, దేహం లేదు అక్కడ దానికి, విదేహ ముక్తి ఆ మాట టైం. వాళ్ళు జ్ఞానులు. ఆ జనక మహారాజు కుటుంబంలో కూడా విదేహ రాజ్యం, విదేహ అనే శబ్దానికి అలా చెప్తారు. నీ విదేహుడు కామని అన్నారు. అంటే దేహం పోయింది ఆ నిమి చక్రవర్తి. యజ్ఞానికి దేహమే ప్రధానం. కేవలం శరీరం పోయిన తర్వాత జీవాత్మ యందు అంతకుముందు సుప్రతిష్టమైనటువంటి అహంగ్రహోపాసన, బ్రహ్మోపాసన మొదలైనటువంటి యోగక్రియ సుప్రతిష్ఠితమై ఉంటే దేహం లేకుండా కూడా అది చేయవచ్చు. దేహంతో నిమిత్తం లేని తపస్సులు ఉన్నాయి. అట్టి తపో మార్గంలో ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు తపోలోకం అంటే అదే అర్థం. ఇంకా చాలామంది ఉన్నారు. అయితే యజ్ఞానికి ఇంద్రియములు, ఇంద్రియాల్లో లోపం ఉండకూడదు. వేలు వంకర, ఈ కాలు పారాలిసిస్, ఈ దోషాలు పనికిరావు. అంగవైకల్యం ఉండకూడదు, ఆరోగ్యంలో భంగం ఉండకూడదు. సర్వేంద్రియములు సక్రమంగా ఉండాలి. యజ్ఞం చేసేవాడికి, కోతకి, ఉద్గాతకి, వీళ్ళందరికీ అవయవ పుష్టి, ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి. ఒక మెల్లకను కూడా దోషం, చివరికి పనికిరారు వాడు. అలాగా ఆ దోషంగా వాడిని తిరస్కరించేవారు. ఎంత పండితులైన ఏదో సేవ చేయించుకునేవారు. కానీ కోత, ఉద్గాత వాళ్ళకి ఉండవలసింది. కాబట్టి దేహాన్ని పోగొట్టుకోమని చెప్పించేటప్పటికి ఆయనకి నిమి మళ్ళీ ప్రతిశాపం ఇచ్చాడు. కులగురువు అయిన వశిష్ఠుడికి, నన్ను అన్యాయంగా చెప్పించావు, యజ్ఞంలో నేను చేసుకుంటే నీ ఆజ్ఞ నేను తీసుకోకపోయి ఉండొచ్చు, నేను చేసే యజ్ఞాన్ని నువ్వు సహించి ఉండవలసింది, ఆచరించవలసింది నీవు కూడా విదేహుడు కమ్మన్నాడు. విదేహం కూడా పోతున్నది. చక్రవర్తి శరీరాన్ని వదిలిపెట్టాడు. గౌతమాది మహర్షులందరూ కూడా ఆయన శరీరాన్ని, శరీరం నుంచి వెళ్ళిపోయినాడు నిమి. ఆయన శరీరం అక్కడ కొన్ని తైలములు, కొన్ని గంధములు, కొన్ని మూలికలు, వాటి యందు జాగ్రత్త పెట్టి ఆ దేహాన్ని అది నాశనం కాకుండా రక్షించడం, కొంత మంత్ర బలంతో, ఔషధుల బలంతో శరీరాన్ని పాడు కాకుండా గౌతమాదులు రక్షించారు. నిమి చక్రవర్తి దేహం, ఆయన దేహం అక్కడ పెట్టి
ఆ జీవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అతడి సంకల్పంతో ఈ యజ్ఞం పూర్తి చేశారు గౌతమాతలు. వాళ్ళ మహత్తాలంటివి ఉత్సన్నం కాలేదు యజ్ఞం, 300 సంవత్సరాలు చేశారు. చేసిన తర్వాత యజ్ఞం పూర్తి అయిపోయింది మొత్తానికి. ఆయన విధేయుడైన యజ్ఞం పూర్తయింది. సరే, అప్పుడు దేవతలు ఇంద్రాదులు అందరూ వచ్చారు, యజ్ఞం పూర్తి కోరారు. నిమి చిరంజీవిత్వం ఏదో కోరాడు, శాశ్వతంగా నేను ఎక్కడో నా కీర్తి నా వ్యక్తిత్వం ఉండాలని ఏదో అలాంటి కోరిక పెట్టుకున్నాడు ఆయన. అది ఇందులో లేదు. అసలు కోరింది ఏమిటంటే నిత్యుడుగా నేను ఎప్పుడు ఉండాలి, శాశ్వతంగా నేను ఉండాలని. ఆ నిమి కోరికని మన్నించి వాళ్ళు మనుషుల యొక్క నేత్రములు ఉండమన్నారు. నిమేషం అంటారు, నిమిషం అంటే కను రెప్పపాటు. ఆ నిమిషులు, ఆ నిమిషం లేని రెప్పపాటు లేని వాళ్ళు దేవతలు. ఈ రెప్పపాటు ఏదైతే ఉన్నదో అదే నిమిచక్రవర్తి యొక్క దేహం మన యందు. కాబట్టి నీవు మనుషుల రెప్పపాటులో నీవు ఆ రూపంలో ఉండవలసింది అని అన్నారు. మనుషులే కాదు, సమస్త జీవులకి ఉంది. కంటికి ఒక రెప్ప, కన్ను కాపాడేది, దానికి పాటు మళ్ళీ మూసుకోవడం తెరుచుకోవడం అది ఉంది. అలాగే ఉండిపోవచ్చు కదా, ఎందుకు ఉండదో. దాని యొక్క మెడికల్గా కూడా ఈ రెప్ప ఎప్పుడు పడిపోతే ఎందుకు ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఈ బయట ఉండేవి గాలి వల్ల దానికి ఏదో డస్టో లేకపోతే వేడో ఏదో తగులుతూ ఉంటుంది, వెంటనే క్లీన్ చేసేందుకు వస్తుందని ఒకటి అంటారు. కానీ అలా లేకుండా కూడా కన్ను దానంతా అది క్లీన్గా మెయింటైన్ చేసే శక్తి దానికి ఉంది, ఈ రెప్పపాటు లేకపోయినా కూడా. కానీ రెప్పపాటు ఎందుకు ఉందో కరెక్ట్గా మెడికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంతవరకు. వశిష్ఠ మహర్షి కూడా దేహం పోగొట్టుకున్నాడు కదా, అతడికి ఉండేటటువంటి యోగ విద్యా బలంతో మిత్రావరుణులైనటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకున్నాడు. నాకు దేహాన్ని ప్రసాదించమని అడిగాడు అన్నమాట. వాడు దివ్యమైన శరీరం మాకు కావాలి. వాళ్ళు ఊర్వశిని దర్శనం చేయడం చేత వాళ్ళకు వచ్చినటువంటి స్ఖలితమైన వీర్యాన్ని ఒక భాండంలో పెడితే దాంట్లోంచి ఈయనకి శరీరం పుట్టింది. ఆ శరీరాన్ని ఈయన తీసుకున్నాడు. అగస్త్యుడి వలె అగస్త్య కుంభదంభవ అంటారు. అలాగే వశిష్ఠుడు కూడా కుంభదంభవుడు. మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే తన తపోబలం చేత శరీరాన్ని తానే సృష్టి చేసుకోగలిగిన వాడట. అయినప్పటికీ తపోధనాన్ని వినియోగించదలుచుకోలేదు. అందుకని మిత్రావరులను ఆశ్రయించాడు. తపస్సు మీద మళ్ళీ అంత లోభం అన్నమాట. దేని కొరకు వాడుకోలేదు. దేవతలకి తపస్సు, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళు సంపాదించినటువంటి తపస్సు కాదు అది. సహజంగా దివ్యశక్తులు వాళ్ళు పుట్టినది పోయేది వాళ్ళు శాశ్వతంగా అలాగే ఉంటారు. వాళ్ళకి అక్షయమైనటువంటి తేజస్సు వాళ్ళకు దేవతలకు. ఈ విషయాలలో తపస్సు వల్ల మనుషుడు సాధించగలిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవతలకు ఇదివరకు పొందబడినవే. ఉత్తమ లోకాలు, సుఖాలు, భౌతికమైనటువంటి కోరికలన్నింటి తీర్చుకునే శక్తి, సామర్థ్యం ఇవన్నీ కూడా దేవతలకి వాళ్ళ ఆ విషయాల్లో ఆప్తకములు. ఈ ప్రకారంగా ద్విజన్ముడైనాడు ఆయన వశిష్ఠుడు. కర్దమ ప్రజాపతికి దేవహూతి యందు 9 కుమార్తెలు పుట్టారు. వాళ్ళలో అరుంధతీ దేవి ఒకటి పవిత్రమైనటువంటి వ్యక్తి ఆమె. ఈ కర్దమ ప్రజాపతి ఈ 9లో ఉండేటువంటి అరుంధతిని తీసుకెళ్లి వశిష్ఠుడికి ఇచ్చాడు. 9 కుమార్తెలకి అందరినీ కూడా బ్రహ్మర్షులకి ఇచ్చాడు ఆయన. కర్దమ ప్రజాపతికి 9 కుమార్తెలను 9 బ్రహ్మర్షులకి ఇచ్చి వివాహం చేశాడు. అందులో అరుంధతీ దేవిని వశిష్ఠునికి ఇచ్చాడు. వశిష్ఠుడు తనకి కాబోయే భార్య యొక్క స్థితి ఎక్కడుందో తెలుసుకుని ఆమె యొక్క ఔన్నత్యం ఎట్లాంటిదో లోకానికి తెలియజేయడం కోసమని సంకల్పించాట. కర్దమ ప్రజాపతి ఇంటికి వశిష్ఠుడు వచ్చి నీ కుమార్తె అయినటువంటి అరుంధతిని నాకు ఇవ్వవలసిందని అడిగాడు. కానీ అంతకుముందు ఆమె యొక్క శక్తి సామర్థ్యములు ఏవో ప్రదర్శించదలుచుకుని ఒక గుప్పుడు ఇసుక తీసుకొచ్చి దీనిని నాకు పచనం చేసి అన్నంగా మార్చి పెట్టగలిగిన వాళ్ళు, వండి పెట్టగలిగిన వాళ్ళు నాకు కావాలి, నాకు ధర్మపత్ని అలాంటి శక్తి కలిగింది కావాలన్నట్టు. అరుంధతి తప్పకుండా నేను చేస్తాను, దానికి మీ కటాక్షమే కావాలి. ఆమెకు ఆ ఉపాయం తెలుసు, ఏ పనైనా నేను చేస్తాను మీ శక్తితో. ఇంకేమంటా అంటే తపోధనుడు ఆయన శక్తి తన భార్యకి సొంత ఆస్తి లాంటిది. ఆ తెలివి ఉందని, ఆ తెలివి ఆవిడ ఏందో ఆ వివేకం ఉన్నది. వివేకం ఆ తెలివి ఉంది. మామూలు మాటలు తమ కటాక్షములతో నాకేంటో నేను చేయదునని అని పలికాను అంటారు. తమ కటాక్షములతో ఉంది అక్కడ స్ట్రెస్. కాబట్టి ఆ ఇసుకని ఆవిడకి ఇచ్చేటప్పటికి నేను వశిష్ఠుడికి తగినటువంటి ధర్మపత్ని అయ్యేటట్టయితే అంది. ఆ ఇసుక రేణువులు బియ్యపు గింతల్లాగా మెత్తగా ఉడికిపోయి అన్నమైంది. కర్దమ ప్రజాపతి అనుమతితో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె యొక్క పరీక్ష అంటే ఆమె మహత్వ ఎట్లాంటితో లోకానికి తెలియవలే అని
ఇంకొక పరీక్ష కూడా ఇచ్చాడు ఆమెకి. తర్వాత వివాహం చేసుకున్నాక ఇంటికి తీసుకొచ్చి ఒకనాడు తన మంత్రజలం ఉన్నటువంటి కమండలు ఆవిడ చేతిలో పెట్టి, నేను తిరిగి వచ్చేదాకా చేతిలోనే ఇలా పట్టుకు ఉండమని అన్నాడు. కింద పెట్టకూడదు, ఎంతసేపటికి రాడు ఆయన. అలాగా ఆయన కమండలు చేతిలో ధరించి నిశ్చలంగా నిలబడిపోయింది ఆవిడ. ఏకాగ్రత యోగస్థితిని పొందింది. సంవత్సరాలు గడిచిపోయినాయి, చెల్లించలేదు, వశిష్ఠుడు రాలేదు. ఆమె ఆ కమండలు ధారణ కోసమని యోగమందు ప్రవేశించి తపస్సులో ప్రవేశించింది. ఆ తపస్సు యొక్క ప్రభావం చేత లోకములన్నిటికీ దాని శక్తి తెలవడం మొదలెట్టింది, ఇంద్రలోకం దాకా. ఆ సంసారంలో ధార్మిక దృష్టి కలిగిన వాడికి రుణాన్ని తీర్చుకోవడానికి, ధర్మం చేయడానికి, తపస్సు చేసుకోవడానికి, యోగం చేసుకోవడం ఉంటాయి. సంసారంలో ఇబ్బందుల వల్ల బాధపడుతున్నాం అంటాం, కానీ అది పుణ్యం లేకపోవడం చేత ఇబ్బందులు ఉంటాయి. పుణ్యం లేనటువంటి సంసారం కూడా చాలా క్లిష్టమైన, కష్టభూయిష్టమైన సంసారాన్ని కూడా మంచి ఉత్తములు తపోభంగం లేకుండా జీవించారు. వాళ్ళ తపస్సు నిష్ఠకి ధర్మానికి భంగం లేకుండా చాలా కష్టభూయిష్టమైన సంసారాన్ని కూడా వాళ్ళు అనుభవించారు. కష్టం లేని సంసారం అయితే పర్వాలేదు, ఇవన్నీ చేయొచ్చని అనుకోకూడదు. కష్టంలోని సంసారంలో కూడా వాళ్ళు ఆ పని చేశారు. అది భారతీయ ఆదర్శం. తర్వాత ఆయనకి అతి సంసారంలో ఆయన 100 మంది కొడుకుల్ని కన్నాడట. ఇక వశిష్ఠుడు రాగానే విశ్వామిత్రుడు రావాల్సిందే. ఆయన చరిత్రలో వెంటనే విశ్వామిత్రుడు రాగానే, ఆ వారి పేరు రాగానే వశిష్ఠుడి జ్ఞాపకం వస్తారు. మనకి ఆ గాథలు అలా ఉన్నాయి. కన్యాకుబ్జ పట్టణంలో గాధి మహారాజు కొడుకైనటువంటి విశ్వామిత్రుడు రాజ్యం చేస్తున్నాడు. ఓనాడు వచ్చి అడవిలో వేటకి వెళ్ళి వచ్చి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు అతడికి నందినీధేను ఆయన దగ్గర ఉన్నది, అంటే కామధేను యొక్క బిడ్డది. నందినీధేను వశిష్ఠుడి ఆశ్రమంలో ఉంది. అది ఏదంటే అది అడుగుతుంది. దాని ప్రభావంతో వీళ్ళందరికీ విందు చేశాడు, బాగా మృష్టాన్నాలు అందరికీ ఇచ్చాడు. నందినీధేను యొక్క ప్రభావానికి ఆశ్చర్యపడి ఈ విశ్వామిత్రుడు, ఈ రాజు వశిష్ఠుడిని నాకు ఇమ్మని అడిగాడు. ఇది నా దగ్గర ఉండాలి, దేశం ఏలే రాజుని, నాకు చాలా దీంతో పని ఉంటుంది కదా, 1,00,000 గోవులు ఇస్తాను, మీకు కావాలంటేనో ధనం ఇస్తాను. నేను దీన్ని ఎవరికి ఇవ్వడానికి స్వాతంత్ర్యమే లేదు. ఇది నా రక్షణలో ఉంది, నా ఆశ్రమం దాని రక్షణలో ఉంది. పితృదేవతల పూజ కోసమని, అతిథి దేవతల పూజ కోసమని దాన్ని నేను వాడుకుంటాను. ఇష్టి కొరకు అది నాకు, దాని క్షీరమే నేను తీసుకుంటాను. కాబట్టి దానికి నాకు అవినాభావ సంబంధం, నాయనా దీనికి ఇవ్వకూడదు అన్నాడు. నువ్వు సంపదలు ఇస్తానంటావు, మాకెందుకు సంపదలు, ఏం చేసుకుంటాం, బలవంతాన్ని తీసుకెళ్ళగలను అన్నాడు. అయినా దాన్ని తీసుకెళ్ళలేకపోయినాడు. దాని ముఖంలోంచి అనేక పదాతి బలం పుట్టింది, సేన పుట్టింది. ఈ విశ్వామిత్రుడి సేనని నాశనం చేసింది. విశ్వామిత్రుడికి చాలా మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వశిష్ఠుడిని చంపడానికి వచ్చారు. వాళ్ళందరినీ నందినీధేను చంపేసి తన బలం. ఆయనకి అహంకారం దెబ్బతింది. అన్నిటికీ తీవ్రమైన కోరిక కలిగిన, తీవ్రమైన దుఃఖం కలిగిన, గొప్ప అవమానం కలిగిన, లోకాన్ని వదిలిపెట్టి తపస్సుకు వెళ్ళడం ఆ కాలం ఆచారం. ఆ తపస్సులో తప్ప మనస్సుకి శాంతి కలగదు. ఆ తపస్సులో కూర్చుని శివుని గురించి తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చాడు. శివుని యొక్క అనుగ్రహంతో ఈయనకి చాలా అస్త్ర సంపద, ఆయుధములన్నీ ఈయనకి వచ్చాయి. ఇక్కడికి వచ్చి మీద పగతో ఆయన మీద అస్త్రములన్నీ ప్రయోగించాడు. భయంకరంగా చీకాకు పెట్టాయి, ఆశ్రమాన్ని చుట్టూ దహించేశాయి. ఆయన బ్రహ్మోపాసన చేసి బ్రహ్మజ్ఞానం మూర్తి భవించిన బ్రహ్మదండం ఏదైతే ఉన్నదో ఆ దండాన్ని ఆయన అక్కడ నిలబెట్టాడు వశిష్ఠుడు. ఈ అస్త్ర సంపద అంతా అందులో లయమైపోయింది. నిర్గుణమైన బ్రహ్మ వస్తువు, దాంట్లో సగుణమైనటువంటి జగత్తు పుట్టింది. జగత్ అందులో లయించవలసింది. ఈ జగత్తులో ఎటువంటి శక్తి కలిగిన ధనం కానీ, శక్తి కానీ, బలం కానీ, అస్త్రం కానీ బ్రహ్మలో లీనం కావలసిందే కదా. ఆయన బ్రహ్మజ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మదండం ఈ అస్త్ర బలాన్ని ఏదైనా సరే అందులో లయించండి. దేవతలు, ఇంద్రాదులు అందరూ వస్తే అందులో లయమైపోతుంది. అస్త్రముల మాట ఏమిటి? అష్టదిక్పతులు, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఆయన మీద దండెత్తిస్తే బ్రహ్మలో ఐక్యపోతుంది. ఆయన అస్త్రాన్ని ప్రయోగించే పని లేదు. దీనేందు అన్ని సృష్టి అంతా చివరికి లయమవుతుందో దాని ప్రతీక అది ఆ బ్రహ్మదండం. ఆయన మళ్ళీ ప్రత్యస్త్ర ప్రయోగం చేయడు, తిరిగి ఇంకో అస్త్రబలంతో వాళ్ళతో యుద్ధం చేయడం. అది ప్రాపంచికమైన అవిద్యామూలకమైనటువంటి వస్తు సంపద అవుతుంది తప్ప వస్తువుని లయం చేసుకునేటువంటి బ్రహ్మ వస్తువు కాదది. వస్తువుతో ఎందుకు యుద్ధం చేయాలి? దాన్ని లయం చేయగలిగినప్పుడు బ్రహ్మదండంలో అంతా లయం పొందింది. ఈయన తపస్సుంతా ఆ ప్రకారంగా వృధా అయిపోయింది. విశ్వామిత్రుడు రౌద్రము, ఐంద్రము, పాశుపతము, ఐషికము, మానవము, మోహనము, గాంధర్వము, స్వాపనము, ఇవాళ అస్త్రములు, జృంభణము, సంతాపము, విలాపము, శోణము, మార్గణము, సుదుర్జయము, బ్రహ్మపాశము, కాలపాశము, వరుణపాశము, పినాకాస్త్రము, దండాస్త్రము, పైశాచము, క్రౌంచము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, వాయువ్యము, కంకాళము, కాపాలము, కంకణము, ఈ ప్రకారంగా అనేక అస్త్రములు అందులో కలిసిపోయి
ఇవన్నీ లోకంలో మెటీరియల్ ఫోర్సెస్, అవన్నీ పోయినాయి. అతనికి కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువ కలిగింది. అవన్నీ తన కమండలంలో, తన దండంలో ప్రవేశించి దండం అతడు పట్టుకునేటప్పటికి ఒక్క మాట ఆ వశిష్ఠుడు భయంకర స్వరూపుడుగా ప్రళయాగ్ని రుద్రుడి వలె కనబడ్డాడు. ఒక్క మాట అందరూ ఆయనలో ప్రవేశించగానే ఇవన్నీ మళ్ళీ అంతపడ్డాడు. ప్రకారంగా రెండో మాట అవమానం పొందినటువంటి గాధిసుతుడు విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయినాడు. ఆయనకి అప్పటికి అర్థమైంది, బ్రహ్మతేజ బలం బలం, దిక్ క్షత్రియ బలం. బ్రహ్మబలమే బలము. క్షాత్రం అంటే సృష్టిలో ఉండేటువంటి శక్తులు ఏదైనా సరే అవన్నీ క్షాత్ర బలమే. మెటీరియల్, మ్యాటర్, ఎనర్జీ ఇదంతా కూడా అందులో వచ్చిన క్షాత్ర బలం. ఈ మెటీరియల్కి బయట ఉండేటువంటి దేని ఎందంతా పుట్టి దేని ఎందులో లయమవుతున్నదో అటు బ్రహ్మోపాసన చేసిన వాని బలం అనంతమని, అదే బలం అంటేను అని గ్రహించి ప్రకారంగా వైరం ప్రారంభించింది. వంశంలో సుదాసుడు పుత్రుడైనటువంటి మిత్రసకుడైన రాజు ఒకడు ఉన్నాడు. అతడు వశిష్ఠుడి ఆతిథ్యంతో యజ్ఞం మొదలుపెట్టాడు. వశిష్ఠుడు ఒకనాడు ఆ యజ్ఞశాల నుంచి అనుష్ఠానం కోసం వెళ్ళాడు దూరం. ఆ సమయంలో విశ్వామిత్రుడు ఒక రాక్షసుని సృష్టించి వాడికి వశిష్ఠ రూపం వాడికి ఇచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళు, వశిష్ఠుడి రూపంతో ఉన్న నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి నరమాంసం కావాలని చెప్పి ఆ రాజును అడుగు, అతడు నరమాంసం తీసుకొచ్చి నీకు ఇవ్వగా వశిష్ఠుడు అని అనుకుని నీకు అది ఇస్తాడు, వెంటనే అదృశ్యం అయిపో అక్కడి నుంచి అని తను ప్రయోగించాడు వాడిని. అంటే ఈ వశిష్ఠుడే అడిగాడు అనుకుని నరమాంసమే తీసుకొచ్చి వండి అక్కడ పెట్టాడట ఆ రాజు. ఆయన ఏమడిగితే అది ఇవ్వాలి కదా. అదేమో వశిష్ఠుడు వీడు అంతర్ధానం అయిపోయాడు రాక్షసుడు. నిజంగా వశిష్ఠుడు వచ్చాడు, ఆ భోజనాన్ని కూర్చున్నాడు, అందులో నరమాంసం ఉన్నది. వెంటనే వశిష్ఠుడు ఆగ్రహించి నాకు నరమాంసం పెడతావా అని రాజుని చెప్పించి నీవు రాక్షసుడు కావాల్సిందని చెప్పించాడు. సుమిత్రుడు అన్నాడు, నా దోషం ఏం లేదు ఇందులోను, మీరే వచ్చి అడిగారు కదా అని. అడిగింది తెలుసుకుని 12 సంవత్సరములు ఈ రాక్షస స్థితి నీకు ఉంటుంది, తర్వాత నీకు దాంట్లోంచి బయటకు వస్తావు అన్నాడు. నాకు ఈ నేరం చేయని వాడికి నాకెందుకు శిక్ష కలగాలి అని ఆ ఇక్ష్వాకువంశుడైన రాజు తాను వశిష్ఠుడిని మళ్ళీ చెప్పించడం కోసం మంత్రజలం తీసుకున్నాడు. ఆ రాజు భార్య మదయంతి అనే ఆవిడ వచ్చి, కులగురువు ఆయన శపించకూడదు, ఆయన మనం తప్పు చేశాము అనుకుని కదా ఆయన చేశారు, తప్పు చేయకపోతే ఆయనదే కదా దోషం అవుతుంది, ఏం పర్వాలేదు, నీవు ఆయన్ని ప్రతిశాపం పెట్టకూడదు అని చెప్పి, అంటే మంత్రజలం తీసుకున్నాను, వశిష్ఠుడిని చెప్పించడానికి ఏం చేయమంటావు అని అడిగాడు. నా పాదాల మీద పోయిండి అని చెప్పి పోయించుకుంటే ఆవిడ, ఆయన భార్య, రాజు భార్య. ఆ పాదములు నల్లగా అయిపోయినాయి ఆ శాపాగ్నికి. నా పాదములు పోయిందండి, నీవు భార్య నీ పాదముల మీద ఎందుకు పోస్తారు, నా పాదాల మీద పోసుకుంటానన్నాడు. తన పాదాల మీద పోసుకోవడం చేత నల్లని పాదములు అయ్యి కల్మాష పాదులు అనే పేరు అతడికి వచ్చిందట ఆ రాజుకి. 12 సంవత్సరముల రాక్షసత్వం వచ్చింది అతడికి. ఆ రాక్షస భావనలో అతడికి ఏం చేస్తున్నాడో తెలియదు. ఓ బ్రాహ్మణ దంపతులను చూశాడు. వాళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో బ్రాహ్మణుని చంపేశాడు. అతడి భార్య కల్మాషపాదుడు ఈ రాక్షసత్వం పొందిన కల్మాషపాదుని మళ్ళీ శాపమిచ్చింది, నీవు నీ భార్యని దగ్గరికి సమీపించగానే నువ్వు చచ్చిపోతావు, నా భర్తని చంపావు అనే ఉద్దేశం ఆవిడ సగమనం చేసింది. ఆ కల్మాషపాదుడు యందు అతడుగా ఉన్నాడు కదా అతడు. విశ్వామిత్రుడి యొక్క మాయాబలం చేత ఆ రాక్షసుడిని, ఆ కల్మాషపాదుడు రాక్షస రూపంలో ఉండేవాడిని వశిష్ఠపుత్రుడిని చంపమని ప్రేరణ చేశాడు. విశ్వామిత్రుడి యొక్క ప్రయోగం వల్ల ఆ ప్రేరణతో అతడు వెళ్ళి విశ్వామిత్రుడి కొడుకులు చంపాడు ఆ రాక్షసుడు. 12 సంవత్సరములు అయిపోయింది, శాపమోక్షం అయిపోయింది ఆయనకి. మళ్ళీ తన తెలివి తనకు వచ్చింది ఆ కల్మాషపాదుడికి. వశిష్ఠుడిని క్షమించమని అడిగాడు. రాక్షస భావనలో ఉన్నప్పుడు నాకేమి తెలియని పరిస్థితుల్లో నీ కొడుకులు చంపాను, నన్ను క్షమించవలసిందని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. ఆయన నీ అటు రాక్షస భావంలో చంపడం చేత నీవు శాపగ్రస్తుడివై రాక్షస భావంలో ఉన్నప్పుడు నా కొడుకులను చంపావు, నీ నేరమే ఉంది, నా కర్మ ఇలా ఉంది, నేను క్షమించి వదిలిపెడుతున్నాను, నీ వెళ్ళి సుఖంగా రాజ్యం చేసుకో, తపస్సులైన యోగులని బ్రాహ్మణులని మన్నించి వాళ్ళకి అపకారం చేయకుండా చిరంజీవి అయి ఉండని చెప్పి అతడు అన్నాడు. నేను బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుని చంపాను, ఆ బ్రాహ్మణ పత్ని నన్ను చెప్పించింది, నా భార్య సమీపవర్తి కూడా నేను కావడానికి వీల్లేదు, సంతానం ఎలా కలుగుతుంది, నాకు పుత్రభిక్ష పెట్టవలసిందని అడిగాడు. ఇప్పుడు ఒక ప్రసాదం ఇచ్చాడు, ఇది నీ భార్యకి నీకు సంతానం కలుగుతుందని. ఆ రాజు భార్యను మదయంతికి అశ్మకుడినే కొడుకు వశిష్ఠుడి ప్రసాదంతో పుట్టాడు. ఈ ప్రకారంగా వశిష్ఠపుత్రులందరూ చచ్చిపోయిన తర్వాత ఒక మాట తన జీవితంలో జరిగిన నష్టాన్ని ఒక మాట తలుచుకుని వశిష్ఠుడికి తీవ్రమైన దుఃఖం వచ్చింది. ఒక మాట ఆత్మహత్యా ప్రయత్నం చేశాడట ఆయన. అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే అగ్ని ఆయన దహించలేదు, సముద్రంలో ప్రవేశిస్తే సముద్రుడు ఆయన గౌరవంగా తీసుకొచ్చి భూమి మీద నుంచోబెట్టాడు. భృగుపాతం చేశాడు, ఆ కొండ చివరికి ఎక్కి కింద పడ్డాడు. వాయుదేవుడు జాగ్రత్తగా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. పంచభూతములు తాన్ని చావనివ్వటం లేదు, పంచభూతముల చేతిలో ఉంది చావు.
పంచభూతాత్మైన దేహం కాబట్టి. అవి ప్రసన్నమైతే ఈ దేహానికి తావులేదు. కాబట్టి ఆయనకి వీటి వల్ల మరణం లభించలేదు. కాళ్ళు చేతులు తాళ్ళుతో కట్టుకుని నది, బ్రహ్మాండమైన నది సముద్రం వలె ప్రవహిస్తోంది, ఎక్కడికో పర్వతాల్లోంచి కిందకు వస్తుంది, దాంట్లో పడిపోయినాడు. అది తన పాశాలన్నీ విప్పి ఆ నది జాగ్రత్తగా తీసుకొచ్చి పూల పాన్పు మీద కూర్చోబెట్టింది ఆయన పాశములు విప్పింది కాబట్టి ఆ నదికి విపాష అని పేరు వచ్చిందిట. సరే, ఈ ప్రకారంగా ఆయన్ని ప్రకృతి తావనివ్వలేదు. పెద్ద కొడుకు అయిన శక్తి అనేవాడు ఒకడు ఉండేవాడు. ఆ శక్తి ఆ రాక్షసుడి చేతిలో చనిపోయినాడు. కల్మాషవదుడే రాక్షసుడు, అతడే చంపాడు. శక్తి చెప్పాం కదా, ఆ కథ వరకు వచ్చేసింది, కానీ వివరాలు పోవటంలే. శక్తి ఏమో ఆ కల్మాషబాదుని చెప్పించాడు, బ్రహ్మరాక్షుడు కమని ఆ రాజు చెప్పించాడు. ఆ బ్రాహ్మణ శాపతో అతడు వచ్చాడు కదా, ఆ శాపగ్రస్తుడైనటువంటి రాక్షస భావంలో ఉన్నప్పుడు శక్తిని చంపాడు. దారిగా ఎదురుగుండా వస్తే తొలగమని అదంతా అన్నాడు. నా కథ అయిపోయింది, అది అయిపోయింది. అవును అవును, అంటే కొడుకు పోయినాడని భావించవలసింది. అంత బ్రహ్మణ్యుడు, ఆయనకి ఆగ్రహం కలగడం, తద్వారా ఆయన రాక్షసుని తానే సృష్టించాడు శాపంతో. రాజుని రాక్షసుని చేశాడు, ఆ రాక్షసుడు తన కొడుకునే చంపాడు. ఎంత వాడికైనా ఆగ్రహం అనేది వాడికి ఆత్మనాశన హేతు అని దాంట్లో మనం కూడా వశిష్ఠుడు కూడా తప్పలేదు. అది ఆగ్రహం ఎవరికి కూడా ఎందుకు వాళ్ళు ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటారంటే, కోపం అనేది ఎందుకు నిగ్రహించుకుంటారంటే అది వాళ్ళకే నష్టం. అది వాళ్ళు ఇతరుల మీద దయ కొద్దీ కోపం లేకుండా చేసుకోవడం కాదు, వాళ్ళ తపస్సులు క్షీణిస్తాయి. తపస్సులు, పుణ్యము, జ్ఞానము ఇవన్నీ నశిస్తాయి ఆగ్రహం, కోపం వచ్చిన వాడికి. తన కోపం అది శరీరము సంసారము యొక్క లక్షణము. సంసారం, శరీరం ఇవన్నీ కూడా అంటే దుర్భరమైనటువంటి దుఃఖం మనిషిని ఒక క్షణం ఆవేశిస్తుంది. దాన్ని వెంటనే అందులోంచి ఉపసంహారం చేసుకుంటారు. అది ఒక క్షణం దాటిందంటే ఆ కాలంలో ఏదైనా చేస్తారు. ప్రకృతి యొక్క ప్రభావాన్ని చెప్పడం కోసమే అంతవాడు కూడా ప్రకృతి ఇలా ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం కోసమే మనకి ఈ గాథలు, మన కోసమే. వశిష్ఠుడికి వచ్చిన ఆగ్రహం ఎంత, 2 నిమిషాలు. వశిష్ఠుడికి వచ్చిన దుఃఖం ఎంతది, సంవత్సరాలు కష్టాలు పడ్డాడా, అయ్యో నా కొడుకు నేడిచాడా, ఒక గడియ. అది ప్రకృతికి అంత ప్రభావం జ్ఞాని మీద. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి స బలాదాకృష్య మహామాయా ప్రయచ్చతి. నిన్న శాస్త్రి గారు కూడా వినిపించారే. అంటే జ్ఞానినామపి అంటే నిగ్రహం కలిగిన వాళ్ళు, ఇంద్రియం నిగ్రహించిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఎప్పుడైనా అజ్ఞానం ఆవరించవచ్చు. ఇది ప్రకృతి యొక్క ధర్మం. ప్రకృతి అలాంటిది. దాని యందు అభినివేశం కలిగి నేను ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాను, ఈ సంసారం నాది అనే భావం కలిగినప్పుడు వస్తుంది. అది విస్మృతి, ఒక మాట మరుపు, అంతే. వాళ్ళు దానివల్ల అజ్ఞానం వాళ్ళ లోపల ప్రవేశించదు. మనస్సు, బుద్ధి, చిత్తము బ్రహ్మజ్ఞానికి ఎందుకు కూడా శరీరం ఉన్నంతసేపు ఉంటాయి. శరీరం అందు ఉండేటటువంటి మనోబుద్ధి చిత్తములు ఎందే వికారం ప్రవేశిస్తుంది, వాళ్ళ ఆత్మ ఎందుకు ప్రవేశించదు. ఇంకా జాగ్రత్తగా చెప్పాలంటే మనకు వచ్చే ఆగ్రహం అహంకారమే జీవాత్మ ఎందుకు ప్రవేశించి కర్మ చేయించి ఆ కర్మఫలం ఉత్తర జన్మకి ఇస్తుంది. వాళ్ళకు వచ్చే ఆగ్రహం మనస్సు, బుద్ధి వరకే పెడుతుంది. వాళ్ళ ఆత్మ ఎందుకు ప్రవేశించి మళ్ళీ ఒక కర్మహేతువు కాదు. ఇక్కడ వశిష్ఠులు వారు చేసే ఆత్మహత్య ప్రయత్నం కూడా కర్మహేతువు కాదు. కర్మహేతువు అంటే మనస్సు, బుద్ధి అంతే. ఆత్మయందు క్షోభ లేదు, ఒక కర్మ దోషం వాడికి రాదు. మనుషుడు చేసే అజ్ఞానంలో ఉండే మనుషుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అదొక పాపం. ఈ శక్తి, ఈయన కుమారుడైన శక్తి మరణించాడు. శక్తి భార్య గర్భవతిగా ఉంది. ఆ గర్భబంధు పరాశరుడు ఉన్నాడు. అప్పుడే పరాశరుడి చరిత్రలో వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌతలం అగల్మిషం పరాశరాత్మజం అందే సుఖతాతం తపోనిధం. వ్యాసుడికి నమస్కారం చేసేది ఫలానా ముత్తాత అయినటువంటి శక్తి ముని మనవడివి, వశిష్ఠుడి యొక్క ముని మనవడివి, శక్తి మనవడివి, పరాశరుడు కుమారుడివి, శుక మహర్షి యొక్క తండ్రివి అని నమస్కరిస్తారు వశిష్ఠుడు. వంశం యొక్క గొప్ప స్తోత్రం అది. పరాశరుడేమో ఒక తన తండ్రి అయినటువంటి శక్తి, ఆయన పుట్టాడు, పెద్దవాడైనాడు, తాత దగ్గర పెరిగాడు. తన తండ్రికి మరణహేతు అయినటువంటి ఈ ప్రపంచం మీద కోపం వచ్చింది ఆయనకి, ఒక వ్యక్తి మీద కాదు. ఆ కల్మాష బాధలు ఇవి ఏమిటిదంతా నిమిత్తం, ఈ ప్రపంచంలో నా తండ్రి వంటి ఉత్తముడికి క్షేమం లేదా, ఈ ప్రపంచాన్నే నాశనం చేయాలి అనుకుని ఒక పెద్ద యజ్ఞం ప్రారంభం చేశాడు ఆయన క్రోధంతో. దుఃఖము, క్రోధము ఈ రెండుంటూ
యజ్ఞాన్ని పరమ సాత్వికుడైన వశిష్ఠుడు వెళ్ళి, నాయన లోకాలను పీడిని నీ తండ్రి పోవడం నీకు దుఃఖ హేతువు కావచ్చు, లోకాలు తప్పేమో, లోకక్షయాన్ని చేసేటువంటి యజ్ఞం నువ్వు సంకల్పించడం చాలా దోషం, ఇది వద్దని చెప్పి వారించాడు వశిష్ఠుడు. ఆయన మహతులు జరిగిన విషయములన్నీ, ఆయన మహత్తును చూపించే విషయములు చెప్తున్నారు. సూర్యపుత్రుడైనటువంటి తపతి అనే ఆమె పవనవతిగా ఉండగా అజామేయుడు కొడుకైనటువంటి సంవర్తుడు అనేవాడు ఆమెని వివాహం చేసుకుందామని వెళ్ళి అడిగాడు. తపతి అంది, నేను స్వతంత్రించి నేను వివాహం చేసుకోలేను, నా తండ్రి అయిన సూర్యుడిని అనుమతి తీసుకో, అతడు నన్ను నీకు ఇచ్చేటట్టయితే వివాహం చేసుకుంటాను అంది. ఆ తర్వాత ఆయన సూర్యుడిని ఎలా అడగాలని చెప్పి సూర్యారాధన మొదలుపెట్టాడు. గురువు అయినటువంటి వశిష్ఠుడిని వెళ్ళి ప్రార్థించాడు. సూర్యుడి యొక్క అనుమతి నేను తీసుకొస్తాను, నీ వల్ల కాదని చెప్పి ఆయన సూర్యమండలానికి వెళ్ళి సూర్యుని యొక్క అనుమతి తీసుకొచ్చి ఈ సంవరుణుడికి ఈ తపతినిచ్చి వివాహం చేశాడు వశిష్ఠుడు. అంటే దుస్సాధ్యం, మానవ మాత్రుడి సాధ్యం కాని పని అలాగా ఒకరింత అనుగ్రహంతో చేయడం. తపతిని వివాహం చేసుకున్న తర్వాత తన రాజధర్మములను విస్మరించి అతడు అంతఃపురంలోనే ఉండిపోయాడట. ఆ కారణం చేత అధర్మం వచ్చి రాజ్యంలో అనావృష్టి ఏర్పడితే తన తపోబలంతో మళ్ళీ వర్షాలు తెప్పించి ప్రజల్ని కాపాడాడు. రాజు ధర్మాన్ని తను చేశాడు అక్కడ తపోబలంతో, ఆయన ఎందు దయతో. శ్రీరాముని వంశం, ఆ వంశంలో ఒకప్పుడు అనరణ్యుడు అనేటువంటి ఒక రాజు, అతనికి ఏదో అపరాధం చేయడం చేత ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. ఆ రాజుకి అతన్ని తన తపోబలంతో ఆ రోగం మాన్పి ఆయన్ని రక్షించాడు. దశరథుడికి రామాయణ కాలంలో అనేక ధర్మాన్ని బోధించి ఆయన చేత ఏ పని ఎక్కడ కర్తవ్యమో సక్రమంగా చేయించాడు. ఆయన పుత్రమోహంతో విశ్వామిత్రుడు కొడుకుని పంపించకపోతే నీ కొడుక్కి నీకు కీర్తి ఇస్తాడు, విశ్వామిత్రుడు తపోధనుడు అని చెప్పి ఆయన చేత ఒప్పించి పంపించాడు. విశ్వామిత్రుడికి ఒక కుమార్తె ఉన్నది, శాంత అనేటటువంటిది. రోమపాదుడు నీ కూతుర్ని నేను పెంచుకుంటాను నాకు ఇమ్మని అడిగాడు. ఆ దశరథుడు ఇవ్వకపోతే వశిష్ఠుడు ఆయనకు ప్రబోధం చేసి ఆయనకి ఈయన కుమార్తెను రోమపాదుడికి ఇప్పించాడు. పరశురాముడేమో అంతకు ముందే క్షత్రియ కులాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు దశరథుడిని కూడా చంపడానికి వచ్చాడు. వశిష్ఠుడు అనుగ్రహంతో దశరథుడు కాపాడబడ్డాడు, లేకపోతే దశరథుడు కూడా చచ్చిపోవలసిందే. శ్రీరాముని యొక్క జన్మానికి కారణమైనటువంటి అశ్వమేధ పుత్ర కామేశ్వరుని వశిష్ఠుడే చేయించాడు. నీ వంశంలో పుత్రులు పుడతారు, విష్ణువు ఇక్కడ జన్మిస్తాడని చెప్పినవాడే ఆయన. రామాయణం యొక్క భవిష్యత్తు పూర్వమే తెలుసుకున్నవాడు. రామాయణంలో అసలు రాముని వంశాన్ని దశరథుడిని మార్గదర్శి సరైన మార్గాల్లో నడిపించిన వాడే ఆయన అని చెప్తారు. వశిష్ఠుడు వాళ్ళ జ్ఞానం పొందుదామని జనక మహారాజు వచ్చి బోధ చేయమని అడిగాడు. ప్రకృతి, అవ్యక్తము, మహత్వ, అహంకారం ఈ విషయములన్నీ చెప్పారు. ఇక ఆ విషయాలు ఇదివరకు చాలా తత్వాలు వచ్చాయి కాబట్టి 24 తత్వాలు, విజ్ఞాన గోచరాలని ఇవన్నీ చెప్పాడు. యోగం అంటే ఏమిటని అడిగాడు జనక చక్రవర్తి. యోగం అంటే ధ్యానమేనయ్యా అని చెప్పాడట. 2 విధాలుగా ఉంటుంది. ప్రాణాయామ పూర్వకంగా ఉంటుంది, మనసుని ఏకాగ్రవృత్తి అనేది ఒకటి ఉంది. సగుణ భావంలో ప్రాణాయామము, సగుణ భావంలో ఏకాగ్రత వస్తుంది. ఈ 2 యోగం వల్ల సాధ్యమవుతాయి. వ్యక్తము, జ్ఞానము, పురుడు, జ్ఞేయుడు వేదాంత పరిభాష అంతా ఆయనకు బోధించాడని ఉంది. భారతంలో శాంతి పర్వంలో వశిష్ఠ జనక సమాధం అనేటువంటి ఒక అధ్యాయం ఉంది. ఈ విషయంలోనే ఆయన అడిగినట్టు ఈయన చెప్పినట్టు ఉంది. అదంతా కూడా యోగా వేదాంత విషయం సబ్జెక్ట్. అది ఊరికే ఒక పారాగ్రాఫ్ ఇందులో ఉంది. అది చాలా బ్రహ్మాండమైన గ్రంథం. అది దాన్ని చెప్పాలి, అదే ఒక ప్రత్యేకం కొన్ని నెలలు చెప్పే విషయం. అది మోక్షానికి మార్గమయ్యా, ఇది మాట అన్నాడు. ఉపన్యసించే విషయం కాదు, కోరిన వారికి రహస్యంగా బోధించే విషయం. ఉసుమా, శ్రద్ధ ఆసక్తి కలిగిన వారికి చెప్పవాలి, నీవు ఎవరికి మళ్ళీ చెప్పవద్దు, నిన్ను అడిగి ప్రార్థించిన వారికి చెప్పన్నారట. అటువాడు నీకు చాలా ఇష్టమైన వాడైతే నీ రాజ్యమే వాడికి ఇవ్వచ్చు, కానీ యోగ రహస్యం వాడికి చెప్పక్కర్లేదు. ఈ పరమ రహస్యం మాత్రం రాజ్యం ఇవ్వచ్చు కానీ ఈ రహస్యం మాత్రం చెప్పొద్దు అని చెప్పి బోధ చేశాడని. దిలీప చక్రవర్తి వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళాడు. మోక్షాసక్తి ముందర సంతానం కోసం వెళ్ళాడు. ఆయన సంతానం కలిగింది ఆయన అనుగ్రహంతో. అదంతా రఘువంశం అనే కావ్యం కాళిదాస్ అంతా అదే రాశాడు. అదిగాక మోక్ష జ్ఞానములు ఎలా లభిస్తాయని చెప్పి బోధ అడిగితే ఆయనకి మోక్ష మార్గోపదేశం కూడా దిలీప చక్రవర్తి వశిష్ఠుడే చేశాడట. గాయత్రి, అష్టాక్షరి మంత్రము, లక్ష్మీ స్తవము ఇవన్నీ కూడా ఆయన బోధించినట్టు గ్రంథం ఉంది.
త్రిశంకుడు గాథ అందరికీ తెలిసిందే. అతడి కోరిక ఏమిటంటే, అతడు వశిష్ఠుడిని వెళ్ళి అడిగాడు, నాకు ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని ఉందని. నాయన అది తప్ప, అలా వెళ్ళడానికి వీల్లేదు. శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళే స్థానం అది. అది కూడా పుణ్యం చేత శతక్రతువులు చేసిన వాళ్ళు, యోగం చేత పుణ్యం చేత వెళ్ళే లోకమే తప్ప ఈ శరీరంతో వెళ్ళేవాళ్ళు వెళ్ళరు. అలాగా అంటే ఆయన వశిష్ఠుని వదిలిపెట్టి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. తన తపోబలంతో ఈ త్రిశంకుడిని స్వర్గం దాకా పంపించాడు. దేవతలు అతన్నేమో తిరస్కరించారు. అతడికి కింద పతనం అవుతుంటే అతడికి అక్కడనే నిలబెట్టి అతడు కోరుకున్నటువంటి స్వర్గం తన తపోబలంతో సృష్టించి విశ్వామిత్రుడు ఇచ్చాడు. స్వర్గం అంటే స్వర్గం కాదు, భూలోకం కాదు, అని త్రిశంకు మధ్యది అని అర్థం. గాంధాత చక్రవర్తి వశిష్ఠుడిని బాగా సేవించుకుని తన భార్యతో కలిసి తాను సేవ చేసి, ఆయన తన పూర్వజన్మ వృత్తాంతం అడిగితే, నీ పూర్వజన్మ ఏమిటి నీకు చెప్తానని చెప్పి ఈయన చెప్పాడట. త్రికాలవేది కర్మ యొక్క స్వరూపము, బ్రహ్మ వస్తువు యొక్క స్వరూపము, వేదాంత పురాణం యొక్క స్వరూపము, ఉపాసకుడు అంటే ఏమిటి, భగవంతుని యొక్క అవతారం అంటే ఎలా ఉంటుంది, భక్తి యోగం అంటే ఏమిటి, ఈ విషయములన్నీ ఆయనకి చెప్పి వైరాగ్యాన్ని ఉపదేశించాడు. అతనికి విష్ణు భక్తి బోధించి అతడు ముక్తిని పొందేటట్టు సహాయం చేశాడు. వశిష్ఠుడు స్మృతికర్తలలో ఒకడు. వశిష్ఠ స్మృతి ఉన్నది, మనుస్మృతి ఇలాగే అది కూడా ఉంది. అందులో 30 అధ్యాయాల గ్రంథం ఉంది వశిష్ఠుడి పేరుతో. ధర్మ జిజ్ఞాస, ధర్మాచరణ యొక్క ఫలము, ధర్మ లక్షణము, బ్రాహ్మణాదుల యొక్క ప్రధాన కర్మములు ఏమిటి, శ్రోత్రియులకు శూద్రులకు అందరికీ సమానమైన ధర్మములు ఏవి, దుష్టుడైన బ్రాహ్మణుని ఏ ప్రకారంగా చంపవచ్చు, దాని బ్రహ్మత్య పాతకం ఉండదని ఆయన చెప్పాడట. భ్రష్టుడై దుర్మార్గుడైన బ్రాహ్మణుని వధించవచ్చు. ఎంచేతంటే మనుస్మృతిలో మన మాట చెప్పుకున్నాం కదా, కృతయుగంలో మనుస్మృతి. ఆ మనుస్మృతిలో ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టమన్నారు. వాడు బ్రాహ్మణ స్థానం నుంచి కిందకు పడిపోయినాడు. బ్రాహ్మణ వంశంలో పుట్టి ధర్మభ్రష్టుడైన వాడిని రాజ్యంలో ఉంచుకోకుండా బయటకు పంపిస్తే అదే వాడికి శిక్ష అన్నారు. వాడిని చంపవద్దని చెప్పారు. తర్వాత వచ్చినటువంటి యాజ్ఞవల్క్యుడు వీళ్ళందరూ కూడా దుర్మార్గుడైన బ్రాహ్మణుని చంపితే తప్పు లేదు, అది బ్రహ్మహత్యాపాతకం రాదు అని నిర్ణయం చెప్పి స్మృతుల్లో రాశారు. వశిష్ఠుడి యొక్క మతం కూడా అలాంటిదేని. బ్రహ్మచారి ధర్మాలు, గృహస్థ ధర్మాలు, వానప్రస్థము, యతి ధర్మములు, వైశ్వదేవాదికలు, ఇష్టదేవ మొదలైన కర్మలు, స్నాతక వ్రతము, ఉపాకర్మ, ఈ దత్తత, ఇవన్నీ కూడా రాశాడు. ఈ యజ్ఞయాగాదులలో ప్రాయశ్చిత్తాలు, దానముల యొక్క ఫలము, ప్రాణాగ్నిహోత్రం, విధివర్ణనము, ఈ ప్రకారంగా 30 అధ్యాయాలతో ఉన్నది ఆ గ్రంథం. దీనికి వశిష్ఠ ధర్మ సూత్రాలని పేరు అన్నాడు. దీన్ని వృద్ధవాసిష్టం అని అంటారు. ఇది మితాక్షరాలా అంటారు మన హిందువులని. ఈ మితాక్షర, స్మృతి చంద్రిక ఇవన్నీ కూడా వశిష్ఠ స్మృతి నుంచే వాటి ధర్మశాస్త్రం అవి ఏర్పాటు చేసుకున్న వశిష్ఠుని ఆధారంగా తీసుకున్నాయి, ప్రమాణంగా తీసుకున్నాయి ఆ గ్రంథములు. మితాక్షరాన్ని బేస్ చేసి హిందూలా పుట్టింది, బ్రిటిష్ మేడ్ హిందూలా అంతా వచ్చింది. జ్ఞాన విషయములు వచ్చినప్పుడు ఎన్నో యోగ వాసిష్టం అని, జ్ఞాన వాసిష్టం అని, జ్యోతిర్వాసిష్టం అనే గ్రంథములతో అనేక గ్రంథములు వచ్చాయి అని చెప్పాడు. వశిష్ఠుడి చరిత్రలో అనేక చోట్ల ఈయన ఈ కథలు వచ్చాయి కాబట్టి వివరంగా ఇక మళ్ళీ అవన్నీ రిపీట్ చేయకుండా ముగించాం. ఏ రాజు అడుగుతాడు మోక్ష మార్గం అంటే మళ్ళీ వేదాంత విషయం అంతా చెప్తాడు. అదంతా చెప్పాడని వదిలిపెట్టడమే, అందులోకి వెళ్ళకంటారు. వశిష్ఠ మహర్షి చరిత్ర సంపూర్ణం. గురుభ్యో నమః. ఎంతైంది? 7:30 అయిందా? స్వస్తి ప్రజాభ్యः.